బాల్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని కొనసాగుతున్న దీక్షలు తీవ్రతరం రూపం దాలుస్తున్నాయి. ఇక దీక్షలో భాగంగా ఇథనాల్ వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో దివాల్పూర్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వ్యాపార వాణిజ్య సంస్థలు, పాఠశాలలు సైతం స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మద్దతు తెలిపారు. ఇంకా అనంతరం భైంసా నిర్మల్ జాతీయ రహదారిపై 4 గ్రామాల ప్రజలు మహాధర్నా చేపట్టారు. 4 గ్రామాల్లోని మహిళలు, పిల్లలు, యువకులు పెద్ద సంఖ్యలో జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కనపడటం లేదంటూ ప్లకార్డులు చేతపుట్టుకొని ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ఇరువైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వాహనాలు మళ్లించారు. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు, సర్వేను మేము బహిష్కరించినాము. పనులు మానేసుకొని ఇక్కడ ఉన్నారు ఎక్కువ వ్యవసాయదారులే, నిరక్షరాస్యులే. కాబట్టి మాకు పచ్చని పంట భూములు, పొలాలు కావాలి. మాకు ఎటువంటి ఫ్యాక్టరీ వద్దు. మాకు ఈ భూతము, ఆ రాక్షసత్వం మాకు అవసరం లేదు. మాకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలి. మాకు పచ్చ భూములు మాకు కావాలి. మేము ఇక్కడ ఎక్కడన్నా ఏడాది ప్రాంతంలో పెట్టుకోండి సార్ మీ ఫ్యాక్టరీని, ఇంకెక్కడన్నా పెట్టుకోండి. ఎక్కడికించో వచ్చి మా ఊళ్ళో పెడతా అంటే కబద్దారు మేము ప్రత్యేకంగా చెప్తున్నాము. మాకు ఈ ఫ్యాక్టరీ అవసరం లేదని గత 4 నెలల నుంచి గొంతెత్తి చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎందరో చెప్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి తెలుసు అది చెడు అని. పిల్లలు స్కూల్